ఈ రోజు ఉడిపి రెస్టారెంట్ లో చేసే మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ లతో ఏదో ఒక కర్రీ ఉంటే గానీ తినలేము, కానీ ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎటువంటి కర్రీ లేకుండా హ్యాపీగా తినేవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఫస్ట్ కడాయి వెడల్పాటి తీసుకోండి. ఐరన్ కడాయి అయితే ఇంకా మంచిది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మష్రూమ్స్ ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. లైట్ గా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఆ తర్వాత పన్నీర్ ని నా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న వాటిని ఇలా పక్కకు తీసుకోండి. ఆ తర్వాత కాస్త ఆయిల్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఈసారి ఆయిల్ బాగా కాగాలి. ఆ తర్వాత వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ను కూడా సన్నగా తరుక్కుని వేసుకోండి. అలాగే క్యారెట్ వేసుకోండి, బీన్స్ వేసుకోండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ అలాగే క్యాబేజీని కూడా యాడ్ చేసుకొని ఇదంతా హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త త్వరగా మగ్గటం కోసం కొంచెం వెనిగర్ ని యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటేనే ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ వెజిటబుల్స్ కి సరిపడా సాల్ట్ ను కూడా యాడ్ చేసుకొని ఇలా హై ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత బాయిల్ చేసిన రైస్ ని యాడ్ చేసుకోండి. దీంట్లోనే రుచికి సరిపోయేంత ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకుంటే పొడి పొడిగా రైస్ కుక్ అవుతుంది. ఆ తర్వాత డార్క్ సోయా సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ ను కూడా యాడ్ చేసుకోండి. అలాగే కారం, కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా, అలాగే పెప్పర్, వైట్ పెప్పర్ ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీరు అలాగే మష్రూమ్ ని యాడ్ చేసుకొని ఈసారి కూడా హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 2 సెకండ్స్ టాస్ చేసుకుంటే వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. అలాగే వేడి వేడిగా ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీ అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్. దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా పైన యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే కొంచెం లెమన్ పిండుకొని తినేస్తే చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా చాలా నచ్చుతుంది. మీరు ఎప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్ కనుక ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.